మనుషులకే కాదు కొన్ని జంతువులకు కూడా తెలివితేటలు మెండుగా ఉంటాయి. అలాంటి వాటిలో మనకు తెలిసినవి ఏనుగులు, కోతులు, డాల్ఫిన్లు. అయితే కొన్నిసార్లు మనం పెంచుకునే జంతువులు కూడా తమ మేధస్సుతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. కుక్కలు ఈ స్థానంలో మొదటి వరుసలో నిలుస్తాయి. యజమానిపై విశ్వాసంతో పాటు వీటికి తెలివి కూడా ఎక్కువే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ ఎద్దు తన ప్రవర్తనతో నెటిజన్లకు షాక్ కి గురిచేసింది. ఎద్దులు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, బుద్ధిని కూడా వాడతాయని నిరూపిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆ ఎద్దుకు అభిమానిగా మారిపారు. పంజాబ్ లో నివసించే ఈ ఎద్దు పేరు రాము. ఈ ఎద్దు తన పనులన్నింటినీ తానే చేసుకుంటోంది. సాధారణంగా మనుషుల దగ్గర ఉంటే తప్ప ఎద్దులు పనిచేయవు. అదిలించి, కొట్టి ఎద్దుల చేత పనులు చేయిస్తారు. కాని ఈ ఎద్దు విషయంలో అలా కాదు. ఎవరి సహాయం లేకుండానే ఈ ఎద్దు తనంతట తానే బండిని తగిలించుకుంటోంది. స్వయంగా బండిని లాక్కుంటూ వెడుతోంది. సరుకులను ఒకచోటి నుంచి మరో చోటికి చేరవేస్తోంది. బండిపై ఎవరూ లేకపోయినా దారులను గుర్తుంచుకొని చేయాల్సిన పనులను పూర్తి చేస్తోంది. ఆ ఎద్దు దినచర్య మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారి ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా ఈ ఎద్దు వీడియోని చూసి షాక్ కి గురై ఆ వీడియోని షేర్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒకవేళ ఈ ఎద్దు మాట్లాడగలిగితే సానుకూల జీవితాన్ని గడపడం గురించి ఈ ప్రపంచంలోని గొప్ప మోటివేషనల్ స్పీకర్ అవుతుందనే కామెంట్ ని ఈ వీడియోకి జత చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాము చేసే పనులు చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. ఎద్దుకు ఇంత తెలివి ఎలా వచ్చిందబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు.